మార్నింగ్ నేను సుమతి. ఇవాళ బిగ్ డే. ఒక్క నియోజకవర్గం 4 లక్షల మంది ఓటర్లు, నెల రోజులు, 58 మంది అభ్యర్థులు, 3 ప్రధాన పార్టీల ప్రెస్టీజియస్ వార్. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం ఎవరిని వరిస్తుందో నేడు తేలిపోనుంది. ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని పక్కకు నెట్టారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారబోతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ వార్లో గెలుపెవరిది? ఈ ప్రశ్నకు సమాధానం మరికొన్ని గంటల్లోనే రాబోతోంది. ఇప్పటికే తమ తీర్పుని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసుంచారు. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలింది. అయితే గెలుపు మాదంటే మాది అంటూ ఉన్నాయి అధికార అటు విపక్షాల పార్టీలు కూడా. ఓటింగ్ ముగియగానే తమ ఫలితాలు వెలువరించాయి సర్వే సంస్థలు. దాదాపుగా అన్ని సర్వేలు కూడా అధికార పార్టీ అయిన కాంగ్రెస్కే పట్టం కట్టాయి. మరికొన్ని గంటల్లో అయితే హోరాహోరీగా కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు ఎవరిది అన్న దానిపైన ఇటు ఎవరికి కూడా స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసలు జూబ్లీహిల్స్ ఓటర్ పల్స్ ని మరి సర్వే సంస్థలు నిజంగానే కనిపెట్టాయా లేదా, వాళ్ళు చెప్పిన సర్వేస్ అన్ని కూడా నిజమవుతాయా లేదా అన్నది మనకు మరికొన్ని గంటల్లోనే తేలబోతోంది. ఇప్పటికే పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయి ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలబోతూ ఉన్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలీసు పహారాల మధ్య ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను అక్కడ భద్రపరుచున్నారు. నిరంతరం అక్కడ పహారా కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం మొత్తం 42 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. మొదట 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. ఇక 1వ నెంబర్ పోలింగ్ బూత్ అయిన షేక్పేట్ డివిజన్ నుంచి పోలింగ్ అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. షేక్పేట్లో మొదట కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత లాస్ట్ లో ఎర్రగడ్డతో ముగిసే అవకాశం ఉంది. మొత్తం 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ భవితవ్యం ఏంటి, ఏ పార్టీకి పట్టం కట్టారు ఓటరు మహాశయుడు అన్నది తేలబోతోంది. ఇక జూబ్లీహిల్స్ ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 1,94,631 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 99,771 మంది పురుషులు ఉంటే 94,855 మంది స్త్రీలు ఓటు వేశారు. ఇతర ఓట్లు 5 పడ్డాయని చెప్పి ప్రస్తుతం లెక్కలైతే చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే 48.49% పోలింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నమోదైంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్రంగా పోటీ ఉండే అవకాశం ఉంది. అలాగే కూడా కొనసాగింది ప్రచారంలో కావచ్చు, అలాగే వాళ్ళ అభ్యర్థులతో ధీటుగా మాట్లాడే సమయంలో కావచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ కనిపించింది. ఇక ఈ రెండింటిలో ఏ పార్టీ అభ్యర్థి విజయ్ కేతనం ఎగరవేస్తారో ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇక పోలింగ్ రోజు కూడా అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు జరిగాయి. లాస్ట్ అవర్లో అంటే దాదాపు 5 గంటల ప్రాంతంలో హోరాహోరీగా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులైతే ఓడిపోతున్నారు అన్న సంకేతాలతో తమపై ఆరోపణలు చేస్తున్నారు అని అంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో పోలింగ్ నాడు ఎదురైన ఈ ఘటనల దృష్ట్యా ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా భారీగా భద్రతను పటిష్టం చేశారు అధికారులు. కేంద్ర బలగాలతో పాటు 3 అంచెల పోలీసులతో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కేవలం అనుమతి పొందిన వారు మాత్రమే ఆ కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ కౌంటింగ్ హాల్స్ లోకి వెళ్లే అవకాశమే లేదు అని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ స్పష్టం చేస్తూ ఉన్నారు.